తెలంగాణలో నీటి సమస్యలు పెరుగుతున్నాయి. ఎండలు పెరుగుతున్న కొద్దీ నీటి వినియోగం పెరుగుతుంది. దీంతో నీటి లభ్యత తగ్గుతుంది. ప్రాజెక్టులు నిండిపోతున్న రైతులకు సాగునీరు అందటం లేదు. భారీ వర్షపాతం వచ్చినా వేసవి కాలానికి ముందే తాగునీటి సమస్యలు మొదలవుతున్నాయి. జలాశయాల్లో తగిన స్థాయిలో నీరు లేదు. దీంతో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు జీవనాధారం జూరాల ప్రాజెక్టు. తెలంగాణలోకి ప్రవేశించిన తర్వాత కృష్ణానది మీద నిర్మించిన తొలి ప్రధాన ప్రాజెక్టుగా జూరాల ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రతి ఏటా వందలాది టీఎంసీల వరద ఎక్కడ చేరినా సాగునీరు సరఫరాలో మాత్రం ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతుందనే విమర్శలు వస్తున్నాయి. ప్రాజెక్టులో నీటి నిల్వలు ప్రస్తుతం డెడ్ స్టోరేజ్ స్థాయికి చేరుకున్నాయి. దీంతో వేసవికాలం ఇంకా మొదలవక ముందే తాగునీటి సమస్యలు ఎదురవడం ఆందోళన కలిగిస్తుంది. తెలంగాణ ప్రాంతానికి తలమానికంగా ఉన్నటువంటి కృష్ణానది ప్రాంతంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి డ్యామ్ జూరాల ప్రాజెక్టు ఇక్కడ ఉంది. మరి ఈ ప్రాజెక్టులో రోజు రోజుకు నీటి నిల్వ తగ్గిపోతూ తాగునీటి కానీ సాగునీటి కానీ తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నవి. దీనిపైన ప్రభుత్వం సరైన ఆసక్తిని చూపించకపోవడం వల్ల ఇక్కడ నీళ్లు నిల్వ ఉండలేకపోతున్నవి. మరి దీన్ని ప్రభుత్వం వెంటనే స్పందించి దాంట్లో నెలకొని ఉన్నటువంటి షిల్టును వెంటనే తీపిచ్చినట్టయితే అక్కడ దాదాపు 4 టీఎంసీల నీళ్లు నిల్వ ఉండే అవకాశం ఉంది. ఈ ఏడాది 112.2 టీఎంసీల వరద వచ్చిందని అధికారిక లెక్కలు చెబుతున్న ప్రాజెక్టులో నిల్వ చేసుకున్నది 10% కూడా కాదు. ప్రస్తుతం ప్రాజెక్టులో 5.57 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అందులో కూడా వాడుకోగలిగినది 3 టీఎంసీలు మాత్రమే. మిగతా నీరు పూడిక, బురదతో వృధా అవుతుంది. వరద వస్తే సాగునీటి అవసరాలు తీర్చకపోవడం, వేసవి తాగునీటి కొరత తలెత్తేలా చేయడం ప్రభుత్వ వ్యూహంలో ఉన్న లోపాలను ఎత్తుచూపుతుంది. డ్యాములో 9 టీఎంసీలు అని చెప్పినందువలన ప్రతి 2 కార్లకు నీళ్లు డ్యామ్ కింద వరి పైరుకి ఇడిచేవాళ్ళు. ఆ ప్రభుత్వాన్ని నమ్మి వరి పైర్లు వేసినాము. ఇప్పుడు కాలువ బంద్ చేసినారు కనుక మాకు దయచేసి నీళ్ళు ఇవ్వండి. 4 టీఎంసీలు పేరినది కనుక అండర్గ్రౌండ్ పోవడానికి దాన్ని పూర్వం చేయలేదు ఇంజనీర్లు. దానివల్ల ఇప్పుడు 5 టీఎంసీల నీళ్ళలో మిగిలి తాగునీళ్ళకి ఇబ్బంది అవుతుందని ఇడుస్తలేరు. ఈ వేసవిలో మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నారాయణపేట జిల్లాలో తాగునీటి సమస్యలు ముంచెత్తే ప్రమాదం ఉంది. మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సరఫరా చేసేందుకు కనీసం 3.5 టీఎంసీల లైవ్ స్టోరేజ్ అవసరం. అయితే ప్రాజెక్టులో ఉన్న నిలువను చూస్తే రాబోయే నెలలో తాగునీటి కొరత తీవ్రంగా ఉండబోతుందనే అంచనాలు నెలకొన్నాయి. జూరాల ద్వారా నీరు అందుకునే ప్రాజెక్టులు భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకాలు నీటి కొరతతో పూర్తిగా నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నీటి నిల్వ తగ్గడం, ఎగువ నుంచి సీ ఫేస్ వాటర్ రాకపోవడం ప్రాజెక్టుల నిర్వహణలో ఉన్న లోపాలను ప్రశ్నించేలా చేస్తున్నాయి. కృష్ణానది మీదుగా ఎగువన ఉన్న నారాయణపూర్ రిజర్వాయర్ పరిధిలో కూడా వారబందీ అమలవుతుంది. దీని ప్రభావం జూరాలపై తీవ్రంగా పడింది. అంతేకాదు, కర్ణాటక ప్రభుత్వం సీఫేస్ నీటి విడుదల తగ్గించడంతో జూరాలకు చేరాల్సిన నీటిలో భారీ లోటు ఏర్పడింది. దీనికి తోడు కర్ణాటక రోడ్డు, బ్యారేజీలు నిర్మించడం, ఎగువనే ఎక్కువగా నీటి నిల్వ చేసుకోవడం వల్ల తెలంగాణకు రావాల్సిన వాటా నీరు తగ్గిపోతుంది. తెలంగాణ ప్రభుత్వం కర్ణాటక సీఎంని కలిసి 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేసిన ఆ ప్రభుత్వం 4 టీఎంసీలకు మాత్రమే అంగీకరించడంతో పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. పైన కర్ణాటక రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వము నారాయణపూర్ డ్యామ్ కావచ్చు, లేదంటే ఆల్మట్టి డ్యామ్ ద్వారా వాళ్ళు కావలసినంత ఎత్తును పెంచుకొని కావలసినంత నీళ్లను నిల్వ ఉంచుకుంటున్న మన ప్రభుత్వము, మన తెలంగాణ ప్రాంత నాయకులు మాత్రము దీన్ని పట్టించుకోకపోవడం వల్ల ఇది రైతులకు తీవ్ర శాపంగా మారింది. కాబట్టి దీన్ని వెంటనే ప్రభుత్వము చర్యలు తీసుకొని యుద్ధ ప్రాతిపదికన దీన్ని చేపట్టినట్టయితే రైతులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వెంటనే తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. ఒకవైపు ప్రాజెక్టులో నీటి నిల్వలు తక్కువగా ఉంటే మరోవైపు ప్రాజెక్టు నిర్వహణలో జాప్యం వల్ల రోజు 1000 క్యూసెక్ల నీరు వృధాగా పోతుంది. అయినా అధికారులు పట్టించుకోకపోవడం మరింత ఆందోళన కలిగిస్తుంది. జూరాల ప్రాజెక్టుకు 64 క్రస్ట్ గేట్లు ఉండగా అందులో 12 గేట్ల నుంచి నీరు లీక్ అవుతుంది. ఈ లీకేజీ వల్ల రోజుకు 1000 నుండి 1500 క్యూసెక్ల నీరు దిగువకు వృధాగా పోతుంది. 2021లో 12 కోట్లతో టెండర్లు పిలిచి రిపేరు పనులు ప్రారంభించినా ఇప్పటి వరకు 30% మాత్రమే పూర్తయ్యాయి. మిగతా 8 గేట్లకు మరమ్మతులు అవసరమైనా ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదని విశ్వసనీయ సమాచారం. మాకు 4 ఎకరాల పొలం ఉంది. మేము యాసకన నీళ్ళు ఇస్తామని దానికి నారలు పోసుకుంటాము. మళ్ళీ ఏమి వాటర్ రావు, సరిగా ఆడదారి పంటలు వేసుకున్నారంటే ఆడదారి పంటలు పండవు. ఇవి ఇప్పుడు వరకు నీళ్లు ఇంకా భయపడి నారలు మొత్తం అంతా ఎండిపోయాయి. వానాకాలంలో నీళ్లు ఫుల్గా ఉన్నాయి. నీళ్లు వృధాగా ఇడిచిపెట్టినప్పుడు తర్వాత మళ్ళీ దానికి డ్యాము అది ఏదో రిపేర్లు ఉన్నాయి అని చెప్పి గేట్లు ఇది ఉన్నాయని చెప్పి దాంట్లో కారిపోయినాయి అని చెప్పి అని. ఇప్పుడు కర్ణాటక నుంచి కూడా వాళ్ళు హైట్ పెంచుకునడంలో మనకు తక్కువైపోయినాయి. మళ్ళీ మన కర్ణాటక నుంచి 4 టీఎంసీలు నీళ్లు ఇడిపిస్తామని చెప్పి మాట్లాడినారు. తాగే పరిస్థితులు లేవు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నెల చివరి నాటికి కర్ణాటక ప్రభుత్వం హామీ ఇచ్చిన నీటిని విడుదల చేస్తుందా అన్నదానిపై రైతులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మిగిలిన నీటి నిల్వలు పూర్తిగా వినియోగించిన తర్వాత వర్షాలు పడే వరకు సాగునీరు లభించే అవకాశం లేదు. ఈ పరిస్థితిని అంచనా వేసుకుంటే పాలమూరు జిల్లాలోని రైతులకు, ప్రజలకు రానున్న నెలలు నీటి కొరత ఏర్పడనుంది. అయితే ఇప్పుడు తాగునీటి సరఫరా కొనసాగుతుందా లేక నీటి కోసం ప్రజలు కొత్త పోరాటం చేయాల్సి వస్తుందా అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న.